రేపతను రాగానే ఎలా బుట్టలో పడేస్తానో మీరే చూస్తారు. హీ హ్యాస్ నో ఎస్కేప్ నౌ. సాలీడు వల్లో చిక్కిన ఏ ప్రాణి తప్పించుకోలేదు. క్షణక్షణం నరకం అనుభవిస్తూ చావు కోసం ఎదురు చూడటం తప్ప. ఇప్పుడు బాలకృష్ణ పరిస్థితి కూడా అదే అవుతుంది. అతన్ని తెలివిగా ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని నా కక్ష సాధిస్తాను. నేనెంత నరకయాతన అనుభవించానో అతను అంతకు 10 అనుభవించేలా చేస్తాను. తప్పకుండా చేస్తావమ్మా. నువ్వు తలుచుకోవాలే కానీ ఏదైనా సాధించగలవు. నీ పట్టుదల గురించి నాకు బాగా తెలుసు. నీకెప్పుడేం కావాలన్నా నేను చేసి పెడతాను. తెలుసు డాడీ. ఐ నో దట్ ఐ కెన్ కౌంట్ ఆన్ యూ. ఇంతకీ ఫోన్లో అతను ఎలా మాట్లాడాడు? ఏముంది, చాలా జాలిపడుతూ మాట్లాడాడు. నీ మీద చాలా సింపతి చూపించాడు. నేను ఆ రోజే చెప్పాను కదా, నీ క్యాన్సర్ అని చెప్పగానే విలవిల్లాడిపోయాడు. మంచి ఆయుధమే ప్రయోగించావు. అతని మనసు బాగా చెలించింది. ఈ పాటి అభిమానం, జాలి అతను ముందు చూపించినట్టయితే ఈ అవస్థలు తప్పుండేవి. మనిషి రూపంలో ఉన్న మృగంలాగా ప్రవర్తించాడు. అందుకే ఈ శిక్ష వేస్తున్నాను. నాకు యాక్సిడెంట్ జరిగాక కనీసం నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు క్యాన్సర్ అని చెప్తే తప్పితే నన్ను చూడ్డానికి రావడం లేదు. క్యాన్సర్ నాకు కాదు, ఆ బాలకృష్ణ జీవితానికి రాబోతోంది. దేర్ ఈస్ నో ఎస్కేప్. అందులో అనుమానం ఏమీ లేదు. నేను చెప్పిందంతా గుర్తుంది కదా డాడీ? ఎస్ ఎస్, అంతా గుర్తుంది. యూ డోంట్ వరీ, నేనంతా చూసుకుంటాను. అతను నన్ను చూడ్డానికి మొట్టమొదటిసారిగా ఇక్కడికి రాబోతున్నాడు. ఏ రకంగా చూసినా దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్ టైం ఫర్ అస్. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. అతనికి ఎక్కడా అనుమానం రాకూడదు. మన మీద పూర్తి నమ్మకం ఏర్పడాలి. అది జరిగితే ఇక మనం తర్వాత చేయాలనుకున్నది చాలా ఈజీగా జరిగిపోతుంది. నువ్వు ఇంకేం ఆలోచించొద్దమ్మా. అన్నీ నువ్వనుకున్నట్టుగానే జరుగుతాయి. వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళి రిలాక్స్ అవ్వు. ఆ ఫైల్ నాకు ఇవ్వు, నేను చూసుకుంటాను. హలో చిన్నమ్మ, నేను రమేష్ని. అమ్మ రమ్మని ఫోన్ చేసింది, అందుకని ఇటు నుంచి ఇటే బయలుదేరి వెళ్ళిపోతున్నాను. లేదు చిన్నమ్మ, అంత టైం లేదు. నేను ఇక్కడే మోహన్ దగ్గరే భోంచేస్తాను. ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను. నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. సుప్రతీక గారిని కలిశాను. నువ్వు చెప్పమన్నది చెప్పాను. అవును. ఏం చేయను, హడావిడిలో ఉన్నాను. ఇంటికొచ్చి తీరిగ్గా చెప్పే టైం లేదు. నేను మళ్ళీ అక్కడి నుంచి నీకు ఫోన్ చేసి అంతా వివరంగా చెప్తాను. ఆవిడికి మన ఇంటికి రావడం సుతరాము ఇష్టం లేదంట. చాలా ఖచ్చితంగా చెప్పేశారు. నేనెంత చెప్పాలని చూసినా నా మాట వినిపించుకోలేదు. నేను ఆ ఇంటికి రాను, ఆశ వదులుకోమని వరలక్ష్మి గారికి చెప్పండి అని గట్టిగా చెప్పారు. లేదు చిన్నమ్మా, నిజంగానే నువ్వు చెప్పమన్నావని చెప్పాను. చాలా ఓపిగ్గానే మాట్లాడాను. ఆవిడ అసలు ఆ ప్రస్తావన రాగానే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఇక ఆ విషయాన్ని మనం మర్చిపోవడం మంచిదేమో చిన్నమ్మా. నువ్వు ఇలా చిరాకు పడితే ఎలాగూ? నేను సిన్సియర్గానే ట్రై చేశాను, ఆవిడ వినిపించుకోలేదు. ప్లీజ్ చిన్నమ్మా, దిస్ ఈజ్ ద లిమిట్.
ఇక నా వల్ల కాదు. నువ్వు మాట్లాడమన్నావు, మాట్లాడాను. నా పని అయిపోయింది. ఇక నేనేం చేయలేను. నన్ను వదిలేసేయి. వద్దు, ఇప్పుడు నేనేం వినను. పైగా నేను వెంటనే బయలుదేరి వెళ్ళాలి. ఈసారి వచ్చినప్పుడు మాట్లాడుకుందాంలే. ఏమనుకోవద్దు చిన్నమ్మా. ఉంటాను. ఆ, ఆ, ఓకే. ఎవరు? నేనమ్మా. ప్లీజ్ కమిన్ డాడీ. నువ్వు రెడీ అయినా? ఎస్ డాడీ. నేను అతన్ని పికప్ చేసి రావడానికి వెళ్తున్నాను. అలాగే డాడీ. అన్నట్టు అడగడం మర్చిపోయాను డాడీ. నా మేకప్ ఎలా ఉంది? నేను క్యాన్సర్ పేషెంట్ లాగానే కనిపిస్తున్నానా? ఫైన్. బాగా జబ్బు చేసిన దానిలాగా కనిపిస్తున్నావు. ఇంత బాగా మేకప్ వేసుకోవడం నీకెవరు నేర్పించారు బేబీ? ఒకళ్ళు నేర్పేదేంటి డాడీ? నాకు మొదటి నుంచి వచ్చు. అతనికి ఏ అనుమానం రాదు. యూ డోంట్ హ్యావ్ టు వరీ. థ్యాంక్ యూ డాడీ. ఇక నేను బయలుదేరుతాను. బలిపసుకుని ఇక్కడ తీసుకురావాలి. ఐఎమ్ ఆల్ సెట్. మీరే ఆలస్యం డాడీ. ఏంటి చూస్తున్నారు? ఏం లేదు, నేను ఇక్కడ రావడం ఇదే మొదటిసారి కదా. అవునవును. ఇల్లు ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. మా బేబీ పరిస్థితి బాగున్నప్పుడు ఇంటి విషయాలన్నీ తనే చూసుకునేది. ఇంటీరియర్ డెకరేషన్ అంటే తనకు బాగా ఇష్టం. మేము ఏ ఇంటీరియర్ డెకరేటర్ని ఎంగేజ్ చేయలేదు. ఇంటీరియర్స్ అన్నీ తనే డిజైన్ చేసింది. షీ హాస్ గాట్ ఎ వెరీ గుడ్ టేస్ట్. ఐ సీ. ఎన్ని తెలివితేటలుంటే మాత్రం ఏం ప్రయోజనం? దాని బతుకుని ఇలా చేసాడా దేవుడు? ప్లీజ్ మీరు పదే పదే ఆ విషయాన్ని తలుచుకుని బాధపడకండి. ఏం చేయని చెప్పండి. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఎనీవే, లోపలికి వెళ్దాం రండి. నువ్వెక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. మళ్ళీ సార్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రావాలి. అలాగే సార్. రండి. బాగుంది, మార్వెలస్. నిజంగా చాలా బాగుంది. ద హోల్ క్రెడిట్ గోస్ టు సన్నిత. రండి, ప్లీజ్ కమ్. మీరు అలా కూర్చోండి, నేను ఒకసారి లోపలికి వెళ్ళి వస్తాను. అలాగే.
వచ్చేశాడు. బయట హాల్లో కూర్చునున్నాడు. థ్యాంక్ యూ డాడీ. ఇక్కడి దాకా తీసుకురావడమే మీ వంతు. ఇక నేను తర్వాత చేసే తంతు మీరు కళ్ళప్పగించి చూడొచ్చు. తప్పకుండా. అతనికి ఏం అనుమానం రాలేదు కదా? నో, అయినా నేనెంత చెడ్డా నీ తండ్రిని. నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగూ? అందుకు కాదు డాడీ, జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. మీరొచ్చేలోగా ఆ మెడిసిన్స్, సిరంజ్ బాటిల్ అన్నీ రెడీ చేయించాను. సీన్ రక్తి కట్టాలి కదా. బాగుందమ్మా. ఇప్పుడు అతనికి ఏ అనుమానము రాదు. మీరెళ్ళగానే బేబీ నిద్రపోతుంటే ఇప్పుడే లేపానని చెప్పండి. దాంతో అతను మరింత గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇదంతా ఎందుకంటారేమో, అతని మనసుని ప్రిపేర్ చేయడానికి. మనసు మెత్తబడితే దెబ్బ గట్టిగా తగులుతుంది కదా. ఆఫ్ కోర్స్. ఇక మీరెళ్ళి ఆ బలిపశువుని లోపలికి తీసుకురండి. అలాగే. డాడీ, నేను అడగంగానే నాకు ఇదంతా చేసి పెట్టారు. ఓ తండ్రిలా కాక ఓ ఫ్రెండ్లా నాకు వెన్నుదన్నులా నిలిచారు. మీ రుణం తీర్చుకోలేను డాడీ. నీకు నాకు మధ్య రుణాలేంటమ్మా? ఆ మాటే అనొద్దు. నేను నీకు అసలు ఏమీ చేయలేకపోయాను. అంతా నువ్వే చేసుకుంటున్నావు. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నే వెళ్ళి అతన్ని లోపలికి తీసుకొస్తానమ్మా. నీ మూడ్ మార్చుకో. ఓకే డాడీ. నే వెళ్ళేసరికి బేబీ నిద్రపోతుంది. లేపి మీరొచ్చారని చెప్పాను. అయ్యయ్యో, అలాగా? రెస్ట్ తీసుకుంటుంటే ఎందుకు డిస్టర్బ్ చేశారు? 24 గంటలు ఆ మంచంలో పడుకుని రెస్ట్ తీసుకోవడం తప్ప సన్నుతకి మిగిలిందే ఉంది. మీరెళ్ళగానే మళ్ళీ పడుకుంటుంది. అయినా మీరొచ్చారన్న విషయం చెప్తే ఎంతో సంతోషిస్తుందని వెంటనే చెప్పాను. నేను అనుకున్నట్టుగానే పొంగిపోయింది. తన కళ్ళల్లో ఎన్నాళ్ల తర్వాత మళ్ళీ ఆనందం కనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ బాలకృష్ణ. థ్యాంక్స్ ఫర్ దిస్ ఫేవర్. ఇందులో ఉందండి. దిస్ ఈస్ ద లీస్ట్ దట్ ఐ కుడ్ డూ. రండి. బేబీ మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. అసలు మీ పేరు చెప్పగానే ప్రాణం లేచొచ్చినట్టయింది. ఇది నిజమేనా? కల కాదు కదా? లేదండి, ఇది నిజమే. మిమ్మల్ని చూడడానికి వచ్చాను. I really can't believe this. Daddy, you have done a great favor to me. అలా చైర్ లాక్కుని కూర్చోండి ప్లీజ్. నేను కూర్చుంటానులేండి. ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ మీ. బాగా నీరసంగా ఉన్నారు. మీరు ఎక్సైట్ కావద్దు. ఈ దురదృష్టవంతురాలికి ఈ అదృష్టం రాసిపెట్టుందని ఊహించలేదు.
మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకసారి చూడాలని తహతహలాడిపోతున్నాను. మీరొస్తారని చెప్పినా నాకెందుకో నమ్మకం కలగలేదు. మిమ్మల్ని చూసే అదృష్టం ఈ జన్మకి లేదేమో అనుకున్నాను. బట్ గాడ్ ఈస్ గ్రేట్. ఈ ఆఖరు రోజుల్లోనైనా మిమ్మల్ని చూసే అవకాశం కల్పించారు. ఈ జన్మకంతే చాలు. ప్లీజ్ డోంట్ సే దట్. మీకేం కాదు. ఎందుకండి నిజాన్ని దాస్తారు? నాకంతా తెలుసు. నేనేం పాతకాలపు మనిషిని కాను. ఐఎమ్ అ బ్రేవ్ లేడీ. ఐ కెన్ ఫేస్ డెత్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. నా పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు. అయినా నేనేం కుంగిపోవడం లేదు. ఐఎమ్ మేకింగ్ ది బెస్ట్ ఆఫ్ మై లాస్ట్ డేస్. మీరిక్కడికి రావడం బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. మీరిక్కడికి రావాలని, మిమ్మల్ని ఒకసారి చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. పెళ్లి తప్పిపోయాక మీరిక్కడికి రావడం మీకు చాలా ఇబ్బంది అవుతుందని తెలుసు. కానీ ఎందుకో అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. మిమ్మల్ని చూడాలన్న తపనలో మీ పరిస్థితి గురించి పట్టించుకోలేదు. ఆ టైంలో మీరిక్కడికి రావడం మీకెంత ఇబ్బందిగా అనిపిస్తుందో నేను తర్వాత తెలుసుకున్నాను. మిమ్మల్ని రమ్మని చెప్పడం నా తప్పేనని నాకు అనిపించింది. తప్పని తెలిసినా నాకెందుకో మిమ్మల్ని చూడాలన్న కోరిక చావలేదు. ఇక నేను ఈ ప్రపంచంలో ఎక్కువ రోజులు ఉండనని తెలుసుకున్నాక మిమ్మల్ని చూడాలన్న ఆరాటం మరీ పెరిగిపోయింది. అందుకే డాడీకి ఇబ్బంది అనిపించినా నాకు ఈ ఫేవర్ చేసి పెట్టమని అడిగాను. ఎంతగానో బతిమాలాను. నా మాట కాదనలేక ఆయన మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఐఎమ్ సారీ, మీకు చాలా ఇబ్బంది కలిగించినట్టున్నాను. నో, అలాంటిదేమీ లేదు. నేనెంతసేపు నా వైపు నుంచి ఆలోచించాను తప్పితే మీ గురించి పట్టించుకోలేదు. ఇంత జరిగినా మీరు నా కోసం ఇక్కడికి వచ్చారంటే యు ఆర్ రియలీ గ్రేట్. ఈ మనసుంది చూశారు, చాలా చెడ్డది. ఒకసారి ఓ నిర్ణయానికొస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. పైగా నన్ను మా డాడీ చాలా గారాభంగా పెంచారు. చిన్నప్పటినుంచి నేను ఏది కావాలంటే అదే జరిగేది. ఆ మొండితనం, ఆ పెంకితనంతోనే మిమ్మల్ని ఇక్కడి దాకా రప్పించాను. మనిషిని కుంటిదాన్నైపోయినా మనసు కుంటుపడిపోలేదు చూడండి. అదే మరి దాని బలం. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే నాకే జాలేస్తోంది. మిమ్మల్ని నిజంగా చాలా ఇబ్బంది పెట్టాను. శరీరంతో పాటు నా మనసు కూడా కుంటిదైపోయి ఉంటే బాగుండేది. ఏం చేస్తాం, అది జరగలేదు. ప్లీజ్, మీరేదేదో ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. నేను ఇక్కడికి రావడం గొప్ప విషయం ఏమీ కాదు అని మీకనిపించొచ్చు. నాకలా అనిపించడం లేదు. యూ హ్యావ్ రియలీ డన్ అ గ్రేట్ ఫేవర్ టు మీ. మరి కొన్నాళ్లలో ఈ లోకం వదిలి వెళ్ళిపోతున్నాను. మరో జన్మ దాకా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను.